అంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు మల్లన్న చేత హరీష్ రావు గారు పెట్టించారా పార్టీ ఎవరితోటి అంటున్నారు ఆయన చెప్పాలి మేము పెట్టిస్తామండి మేము పెట్టిస్తాం చెప్పాలి కారణం కేసీఆర్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు కాబట్టి తెలంగాణ పేరుతో ఏ పార్టీ వచ్చింది దానికి కారణం కేసీఆర్. మరొకసారి చెప్తున్న సెక్యులేషన్ పాలిటిక్స్ లా ఆంధ్రప్రదేశ్ లో గనక నాడు ఎన్టీ రామారావు లాంటి మహానుభావునికి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు ఎట్లయితే అధికారంలోకి వచ్చిండో ఈ రాష్ట్రంలో కూడా అల్లుడు వెన్నుపోటు కూడబోతున్నాడు. కేటీఆర్ అనేటైనా మరో హరికృష్ణ కాబోతా ఉన్నాడు. ఇది మీరు రాసి పెట్టుకోరి. ఇవాళ మొత్తం పార్టీ ఆక్యుపై కాబోతున్నారు. హరీష్ రావు కబందాస్తాలో నీ పార్టీ ఉన్నది. మామూలు స్టేట్మెంట్ కాదండి ఇది. తెలంగాణ సమాజం మొత్తం వినండి నిజంగా. ఎందుకంటే ఇలాంటి జరగవని కూడా మనం ఏం చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. ఎన్టీఆర్ ఆ రోజు తెలుగు ప్రజల కొరకు తెలుగుదేశం పార్టీ పెట్టిండు, సక్సెస్ అయ్యిండు. తర్వాత తెలంగాణ కొరకు కేసీఆర్ గారు తెలంగాణలో అన్యాయం జరుగుతుంది పార్టీ పెట్టిండు, సక్సెస్ అయ్యిండు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. ఏ పార్టీ ఉద్దేశాలు ఏమున్నాయో వాళ్ళు సక్సెస్ అయ్యారు కాకపోవచ్చు, కానీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. 10 సంవత్సరాలు పరిపాలించిన, ఏ విధంగా పరిపాలించిన ప్రజలు చూసినప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కావాలని ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు అక్కడ ఆ రోజు ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు దోస్తు ఎవరు? రేవంత్ రెడ్డి. కానీ ఉన్నది కేటీఆర్. హరికృష్ణనో బాలకృష్ణనో నాకేం తెలవు, బాగు తెలిసినట్టు కాదు. కేటీఆర్ కేటీఆరే. ఇప్పుడు హరీష్ రావు చంద్రబాబు అయితే కావచ్చు, కానీ అంత అసలు హరీష్ రావు చంద్రబాబు అయితేనే ప్రాబ్లం. చంద్రబాబుకు మించిన తెలుగు ఉండొచ్చు, కానీ ఇక్కడ మా కేటీఆర్ అనే అతను ఇది కూడా ఇక్కడే ఆపాలి. కేటీఆర్ అనే అతను దేన్నైనా సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. హరీష్ రావు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని చాలా రకాలుగా హరీష్ రావు రాజకీయాలకి కేటీఆర్ బలే అవకాశాలు ఉన్నాయని చాలా రకాలుగా ఆ రోజు కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అందరికీ అన్నారు. ఆయన తెలంగాణ అన్నాడు, తెలంగాణ తేలేదా? కృష్ణార్జున యుద్ధం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా టీఆర్ఎస్ పార్టీ మీరు కోరుకుంటారు. జరిగేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి కాదు. ఈ టాపిక్ లో చాలా సంచలనమైన నిజాలు వచ్చినాయి. నిజంగా చూద్దాం రేపు పొద్దున నిజంగా ఆవిడకి ఏ సంచలన నిజాలు బయట పెట్టబోతున్నారు. హరీష్ రావు గొప్పోడు, చంద్రబాబు లెక్క. ప్రతి డిబేట్ కి ఇలా జాగృతి అంటే కవితా సోదరు ఈ పార్టీని పిలవండి, భలే విషయాలు చంద్రబాబు కంటే హరీష్ రావు గొప్పోడు. అంటే ఎందుకంటే ఏంటంటే ఇది ఎక్స్ పార్టీ కాదు, ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీలో లేడు, కాంగ్రెస్ లో పోటీ చేసి ఓడిపోయి మాకాడికి వచ్చాడు. అట్లా కాదే హరీష్ రావు పార్టీ పెట్టా కాసి ఉన్నాడు. కేసీఆర్ చరిష్మాతోని మంత్రి అయినటువంటి వ్యక్తి హరీష్ రావు 2008లో పార్టీ సభ్యత్వం తీసుకొని తొలిసారిగా కేసీఆర్ పేరు మీద అక్కడ కేకే మహేందర్ రెడ్డికి వచ్చే టికెట్ కూడా తీసుకొని అట్లా కేటీఆర్ కవిత 2006లో తెలంగాణ జాగృతి స్థాపించి 8 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడిన తర్వాత 1,00,000 కిలోమీటర్ పాదయాత్ర చేసిన తర్వాత 2014 సార్ వచ్చి అవకాశం ఇచ్చిండు. ఎందుకంటే నిజామాబాద్ లో గతంలో ఎన్టీఆర్ హయాంలో జాగృతి పేరుతోటి తెలంగాణ సమాజాన్ని జాగృతి పరిచినటువంటి కీలక పాయింట్ కీలక తెలంగాణ బతుకమ్మలు అవినీతి జరిగిందనా చెప్పలేదు, అవినీతి పార్టీలకి బయటకు వచ్చిందట. అదే పేరు కూడా అడిగినా లిక్కర్ కేసులు ఓడబెట్టిందా మరి తవ్వుకుంటే పోతే చాలా ఉంటాయి. ఇక్కడ అందరూ మేము అనేది ఏంటంటే హరీష్ రావు అందరికీ పార్టీ 2001లో టిఆర్ఎస్ పార్టీ పెట్టినా కానీ హరీష్ రావు ఎమ్మటే ఉన్నాడు. కేటీఆర్ గారు 2006లో వచ్చిండు, ఆయన పని చేయలేదా పార్టీ కొరకు? నువ్వేం చేసినావు? రెండోసారి ఓడిపోతుంది. అదే హరీష్ రావు మంత్రి అయ్యి ఆయన మెజార్టీ ఎట్లా పెంచుకోండు, ఎట్లా 45,000 నుంచి 1,10,000 దాకా పోయి రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ. కేటీఆర్
మొదటిసారి 173 గెలిచిన కేటీఆర్ 8,000 పోయినా మేయాతి. నువ్వు ఒకసారి గెలిస్తే రెండోసారి ఓడిపోతుంది. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు గెలిచి ఎంపీ ఎట్లా ఓడిపోతారు? సిగ్గుపడండి. ఫస్ట్ ఎమ్మెల్యేలు గెలిచి ఎంపీ ఎట్లా ఓడిపోతారు? ప్రజలకు కాదు, మీ ఎమ్మెల్యేలు హరీష్ రావు మనుషులను పెట్టుకుని అక్కడ కవిత పైన కుట్రలు చేపించి ఆది నుంచి కూడా ఒకటే ప్రయత్నం. ఎమ్మెల్యేలు గెలిచి ఎంపీ ఓడిపోతే సిగ్గుపడాలి ఫస్ట్. ఇంకెట్లా మాట్లాడుతున్నారు? 9 మంది గెలుస్తా ఓడిపోతుంది అంటే కార్పొరేట్ ఒక ఏమంటారు, ఎంపీ ఏమంటారు, వేరే అందుబాటులో ఉండాలి కదా. ఒక మాట, ఒక ఎలిషన్ బ్యాలెట్ అయింది, రైతులతో బ్యాలెట్ ఇప్పించినప్పుడు కేసీఆర్ గాని హరీష్ రావు గాని కేటీఆర్ గారు పెద్ద నాయకులు కదా. మరి ఈ పెద్ద నాయకులు మరి ఆ రైతులను పిలిపించి మాట్లాడి ఆ బ్యాలెట్ ఎందుకు ఉపసంహరించాలి? ఎందుకు మాట్లాడలే? ఆ రైతులను శ్రీకాంత్ గారు అన్నదని కాదు కానీ నిజంగా అప్పుడు ఇలాంటి సందర్భాలు చాలా వచ్చినప్పుడు పిలిచి మాట్లాడలేకపోయారు. నిజంగా అప్పుడు నిజంగా రైతుల్లో కూడా పోటీ చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. ఉండొచ్చు. గెలిపోవటం అనేవి కానీ ఇక్కడ పాయింట్ తీసేయాలి. సర్పంచ్ కేటీఆర్ నిజామాబాద్ లో ఎమ్మెల్యేలు అందరూ గెలిచి ఒక ఎంపీ ఓడిపోవడం అనేది అది ఆలోచన చేయమంటున్నారు. ఎమ్మెల్యేలుగా బంపర్ మెజార్టీ గెలిచిన వాళ్ళు ఎంపీలో ఓడిపోతారు. అదే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఎమ్మెల్యే బంపర్ గెలిచి ఓడగొట్టినంటే ప్రజలకు నమ్మకం లేదంటే కదా. కేటీఆర్ గెలిపించడానికి 6 నిమిషాలు కష్టపడి తిరిగిన కవిత ఇప్పుడు బయటకు వచ్చారు స్వాగతించినాం, మేమే చెప్పినాం. మీరు దాన్ని జీర్ణించుకోలేక మా మీద బురదలుడు ఏం మాట్లాడు ఇక్కడ ఏమని ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రెండు ఒక ఫ్యామిలీయే, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా. ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆమె బయట పెడుతుంది. మీరు ఈయన ఎందుకు బయటకు వచ్చారనేది మీరు మీ మధ్యనే పోరాటం జరుగుతుంది. పక్కన వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. పక్క ఇది ఇప్పుడు అధికార పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. దయచేసి కాంగ్రెస్ పార్టీ నేను అనేది అది పొలిటికల్ అనిస్తే పార్టీలు ఎలక్షన్ తెలుస్తుంది. అదే అంటున్నా. అందుకని రైట్ రైట్ అనకపోవడం కూడా తప్పేనా? అందుకనే అంటున్నా నేను. అన్ని తిడుతున్నావు, ఆయన సపోర్ట్ చేస్తాను. రెండోసారి ఓడిపోయి ఎమ్మెల్సీ తీసుకొని నీ వల్ల మా పార్టీకి నష్టం. నీ వల్ల మేము భరించాలి. నిన్ను అవకాశాలు ఆవిడ దుర్వినియోగం చేసుకుందా లేకపోతే ఆవిడ మీరు తొక్కే ప్రయత్నం చేశారా? ప్రజలు ఇప్పుడు త్వరలో ఆమె ఏదో చెప్పాలనుకుంటుంది కదా, కంగారు పడకండి. మనం ఇప్పుడు ఆవిడ వడ్డీ వార్చి పోతుంది, వడ్డించి వడ్డీ వార్చలు వండి తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ఉన్నారు. అలాంటి కేసీఆర్ ఒకటే కాదు, తెలంగాణ సమాజం ఉంది. ఇప్పుడు ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే
25వ తారీఖున కొంత అది కాదు, పోటీ చేస్తాను, ఇది ఏమన్నా? ఏం జరుగుతుందో చూద్దాం. పార్టీ నిర్ణయించుకుంటది Right, స్వాగతిస్తున్నాం. ప్లీజ్ రైట్ పొలిటికల్ అనలిస్ట్ గా ఫైనల్ గా మీరు చెప్పండి ఏంటంటే ఇక్కడ విమర్శలు వాళ్ళు ఇప్పుడు ఎలాగా ఎక్స్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఒక ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి రకరకాల విమర్శలు వాళ్ళ లోటుపాట్లు అన్ని బయటకు వస్తాయి. కానీ ఇప్పుడు తెలంగాణ సమాజానికి గత ప్రభుత్వం ఏం జరిగింది అనేది చాలా నిజాలు బయటకు తెలిసే అవకాశం ఉంది. ఆమె కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి సార్ చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి సార్